హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి మనకు వర్షం మూవీలో నుంచి నీటి ముల్లై అని ఒక ట్రైన్స్ సాంగ్ అయితే ఉంది కదా. సో ఆ సాంగ్ నుంచి ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా అయితే బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో కపుల్స్ పిక్ తో అయితే ట్రై అయితే చేశాను. సో చాలా బాగా అయితే వచ్చింది ఎడిటింగ్. సో ఒకసారి వీడియో ప్రీ అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియోకి ప్రీ అయితే చూసారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మీకు పిక్ పెట్టుకొని నీట్గా లవ్ లిరికల్ బిల్డింగ్ అయితే వేసుకోవచ్చు. సో అదైతే ఇప్పుడైతే చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. మీకు అయితే సింపుల్గా అయితే అర్థమైతే అవుతుంది. సో నేను వర్షం మూవీలో నుంచి ఒక ట్రైన్ సింగ్ తో ఒక సాంగ్ అయితే ఉంటుంది కదా, నీటి ముల్లై. సో ఆ సాంగ్ నుంచి ఒక మంచి లిరికల్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో చాలా బాగా అయితే వచ్చింది. సో కపుల్స్ పిక్ తో అయితే ట్రై అయితే చేసుకోండి, ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ వచ్చేసి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ అయితే చేసుకున్నాక మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది కదా. ఇక్కడ హోమ్ ట్యూటోరియల్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ మీకు కొన్ని ప్రాజెక్ట్స్ అయితే కనపడుతున్నాయి కదా. సో అందులోని ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనపడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే వేసుకోండి. ఒకవేళ మీకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ అనే ప్రాబ్లం అయితే వస్తే సో ఆ ప్రాజెక్ట్ ప్యాకేజ్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది ఆ ప్రాబ్లం పైన ఒక ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే పెట్టాను మన ఛానల్లో. ఒకసారి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చెక్ చేసుకొని మంచిగా ఇంపోర్ట్ అయితే చేసుకొని చూడండి. మీకైతే బాగా అయితే అర్థమవుతుంది వీడియో. ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్లు అయితే ఇలా అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ కింద ఒక సాంగ్ అండ్ ఇక్కడ గ్రూప్, ఇక్కడ లిరిక్. సో ఇలా అయితే ఉంటుంది. నేను సాంగ్కి తగ్గట్లు మన లిరిక్స్ అన్ని అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా మంచిగా అయితే అడ్జస్ట్మెంట్ చేశాను. సో చాలా బాగా అయితే ఉంటుంది. సో చెప్తాను మీ యొక్క ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను. సో చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు చాలా బాగా అయితే ఉంటుంది సాంగ్. సో చూడండి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ గ్రూప్స్ కనపడుతున్నాయి కదా. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని ఇక్కడ గ్రూప్ 10 వరకు ఉంటాయి ఇలా. సో ఇక్కడ గ్రూప్ 10 వరకు ఉంటాయి. సో ఇక్కడ గ్రూప్ లో మీ ఫోటోస్ ఎలా యాడ్ చేసుకోవాలని చూపిస్తాను. సో చాలా మందికి అయితే తెలుసు గ్రూప్ ఎలా యాడ్ చేసుకోవాలని. ఇప్పుడు అయితే చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సో ఇక్కడ ప్రొఫెసర్ పిక్ అయితే ఉంది కదా. సో ఇప్పుడు పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ కొన్ని అయితే యాడ్ చేశాను. సో ఎఫెక్ట్స్ మీరు కాపీ చేసుకోండి ఇలా. సో ఇక్కడ 3 క్లిక్ చేసుకొని కాపీ ఆల్ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు పిక్ అనేది ఇక్కడ డిలీట్ బాక్స్ ఉంది కదా. సో ఇక్కడ డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీ యొక్క పిక్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ పిక్ యాడ్ చేస్తాను చూడండి. సో యాడ్ చేశాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజ్ అనేది ట్యాప్ చేసుకోండి. సో చేసుకున్నాక పిక్ నేను కొంచెం పైకి అయితే పెడుతున్నాను. సో అంటే అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. సో అడ్జస్ట్మెంట్ ఎలా చేస్తారంటే ఇక్కడ కలర్ ఫిల్ కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ కనపడుతుంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడైతే నేను పైన కంటే అంటున్నాను పిక్ ఇలా. సో ఇలా పైనకి కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక సో ఇలా లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఉంటుంది, రైట్ అంటే రైట్ ఉంటుంది. ఇలా కరెక్ట్గా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఇలా. సో నేనైతే కరెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక ఈ పిక్ని ఏం చేస్తా అంటే ఇక్కడ లాస్ట్ వరకు వచ్చేసేయండి. సో లాస్ట్ వరకు వచ్చేసినాక పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇలా లాంగ్ ప్రెస్ చేసుకోండి. సో లాంగ్ ప్రెస్ చేసుకున్నాక పిక్ అయితే మనకు ఎండింగ్ వరకు ఉంటుంది. సో వీడియో ఎండింగ్ వరకు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పిక్ అనేది మీరు కిందికి అయితే తీసుకురండి మొత్తం. సో సాంగ్ పైన అయితే పెట్టుకోండి ఇలా మొత్తం కిందికి అయితే తీసుకురండి పిక్ని. సో ఇలా సాంగ్ ఉంది కదా. సో ఇక్కడ సాంగ్ మీద అయితే పెట్టుకోండి బీట్ మార్క్. సో ఇక్కడ దీనిపైన అయితే పెట్టుకున్నారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సో పేస్ట్ ఎఫెక్ట్ చేసుకుంటే మనకు చాలా బాగా అయితే ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తాను. ఇంకా పేస్ట్ ఎఫెక్ట్ అయితే చాలా బాగా అవుతుంది. ఇక్కడ గ్రూప్ వచ్చేసరికి ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది పిక్. సో కొంచెం ప్రాక్టికల్ ర్యాప్ అనే ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను. ఇంకా పిక్ అయితే కొంచెం మూవ్ లాగా ఉంటుంది, చాలా బాగా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఈ పిక్ అయితే యాడ్ చేసుకున్నారు కదా. సో మీకు పిక్ సో బాయ్ పిక్ వచ్చేసి ఇక్కడ 1 మాత్రమే ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు. అండ్ ఇక్కడ ఓన్లీ గర్ల్ పిక్స్ అయితే చేంజ్ అవుతుంది. ఇక్కడ గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో. సో ఇలా పెడితే చాలా బాగా అయితే ఉంటుందని ఒక థాట్ అయితే వచ్చి ఇలా అయితే పెట్టాను. ఇలా మొత్తం గర్ల్ పిక్ తోని ఇలా నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇలా బాయ్ ఇలా గర్ల్ అయితే పెడతాను. సో ఇప్పుడైతే ఇక్కడ మనకు కింద అయితే బాయ్ పిక్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి గర్ల్ పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే మీరు ఇక్కడ మనకు లిరిక్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ లిరిక్స్కి అయితే చిన్నపాటి అడ్జస్ట్మెంట్ చేసి ఎఫెక్ట్స్ అయితే పెట్టాను. సో ఇలా సో చాలా బాగా అయితే ఉంటుంది. సో లిరిక్స్ అయితే మీరు ఏమైతే చేంజ్ అయితే చేయ అవసరం లేదు. సో నేను ఒక ఫాంట్ అయితే ఇస్తాను, ఫాంట్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గ్రూప్ 1 మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక బ్లాక్ కలర్ PNG కనపడుతుంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని కలర్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు మీ యొక్క పిక్ అయితే యాడ్ చేసుకోండి. అంటే గర్ల్ పిక్ అయితే ఇక్కడ ఒక పిక్ అయితే యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ పిక్ అయితే యాడ్ చేసి
ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేస్తా. సో ఇలా పిక్ అయితే యాడ్ అయిపోయింది. ఇంకా మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మోనోటోన్లోకి వెళ్ళేసి ఇక్కడ కరెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సారీ, మోనోటోన్లో కొన్ని కీ ఫ్రేమ్స్ పెట్టి అడ్జస్ట్మెంట్ చేశాను కదా, సో మళ్ళీ మీకు మధ్యలో అయితే కొంచెం డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. సో ఇక్కడ కీ ఫ్రేమ్స్ అనేది ఏంటంటే ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ పై నుంచి పెట్టి, సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అండ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, సో ఇక్కడ ఈ కీ ఫ్రేమ్ వచ్చేసి కిందికి అయితే పెట్టి ఇలా అయితే పైనకి అయితే పెట్టాను. సో చాలా బాగా అయితే ఉంటుంది. సో ఈ కీ ఫ్రేమ్స్ అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. సో చాలా బాగా అయితే ఉంటుంది. మీకు చూపిస్తాను, ప్లే చేసి చూపిస్తాను సాంగ్. మనకు లిరిక్స్ వచ్చేసరికి అయితే పిక్ ఇలా కింది నుంచి పైకి అయితే వస్తుంది ఇలా. సో ఇలా కింది నుంచి పైకి అయితే వస్తుంది. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు పిక్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మీకు ఫింగర్తో ఇలా కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. సో ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకున్నాక ఇప్పుడు మీరు బ్యాక్ అయితే రండి. సో ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక బ్యాక్ రండి. సో చూడండి, ఇప్పుడైతే మనకు ఈ గ్రూప్ అయితే ఇలా అయితే వస్తుంది. సో ఇలా పిక్, సో ఇలా లిరిక్స్ స్టార్ట్ అవుతుంది. ఇలా అయితే గ్రూప్ అయితే వస్తుంది. మంచిగా పిక్ కింది నుంచి పైకి అయితే పిక్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ప్రభాస్ పిక్ అయితే కొంచెం మూవ్ అవుతున్నట్లు అయితే ఉంటుంది. అండ్ ఇలా అయితే మీరు యాడ్ అయితే చేసుకొని చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు గ్రూప్ 2లోకి వచ్చేసి ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంకో పిక్ అయితే యాడ్ చేద్దాం. సో ఈ పిక్ యాడ్ చేసి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేద్దాం. సో పిక్ అయితే యాడ్ అయిపోయింది కదా, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. సో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక పిక్ కూడా కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేశాను. సో చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే చూడండి, ఇలా 2 పిక్స్ యాడ్ చేశాం కదా. సో 1 2 అండ్ ఇక్కడికి వచ్చేసి గ్రూప్ 3లోకి వెళ్ళేసి ఎడిట్ గ్రూప్, మళ్ళీ కలర్ అండ్ ఫిల్లో స్టార్ ఐకాన్, ఇంకో పిక్. సో ఈ పిక్ యాడ్ చేసి ప్లస్ ఐకాన్. సో ఇప్పుడైతే కిందికి తీసుకోదాం ఇలా ఫేస్ కనిపెట్టేటట్లు. సో ఇలా అండ్ బ్యాక్ వచ్చేసేయండి. సో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు వీడియో అనేది సింపుల్గా అయితే వచ్చేస్తుంది. అండ్ మీరు కూడా సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ గ్రూప్ 4 ఎడిట్ గ్రూప్, సో కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్, ఇంకో పిక్, ఈ పిక్ ప్లస్ ఐకాన్. సో ఇలా అయితే యాడ్ అయితే అయిపోతుంది. చాలా బాగా అయితే ఉంటుంది. సో చేసుకోండి, చాలా బాగా అవుతుంది ఎడిటింగ్. అండ్ ఇక్కడ నేను గ్రూప్ 4 చూపిస్తాను కదా, సో గ్రూప్ 5 కూడా చూపిస్తాను. ఎడిట్ గ్రూప్, సో కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్, ఇక్కడ ఈ పిక్ యాడ్ చేసుకొని ప్లస్ ఐకాన్. సో ఇలా మంచిగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇలా నేను ఇక్కడ గ్రూప్ 5 చూపించాను కదా, సో ఇక్కడ గ్రూప్ 6 గ్రూప్ 7 ఇవన్నీ కూడా మీరు 10 వరకు అయితే మంచిగా గ్రూప్ అయితే చేసుకోండి. సో మీకు అయితే అర్థమైంది కదా. అండ్ ఇక్కడ లెంత్ అయితే అవుతుంది కదా వీడియో, అందుకని గ్రూప్ 10 వరకు అయితే మీరే చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇస్తాను. సో ఆ వీడియో అయితే మీరు యాడ్ చేసుకోండి. సో వీడియో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం, ఎఫెక్ట్ పెట్టి చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ దాకా వచ్చేసి దీన్ని కట్ చేసుకోండి. సో కట్ చేసుకున్నాక ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఫ్రమ్ ట్యాప్ చేసుకొని సెర్చ్లో మీరు క్రోమా, సో ఇక్కడ క్రోమా కీ అని వచ్చింది కదా, సో దీనిపైన ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లో మీరు బ్లాక్ పెట్టుకోండి. సో బ్లాక్ అయితే పెట్టుకుంటే మీకు ఇలా అయితే వస్తుంది. సో చూడండి, ఇప్పుడైతే మనకు వీడియో స్టార్ట్ అయినప్పుడు ఇలా అయితే వస్తుంది వీడియో. సో చాలా బాగా అయితే ఉంటుంది ఇలా, అండ్ లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు దీన్ని కిందికి అయితే తీసుకురండి ఇలా. సో ఇక్కడ దాకా ఈ గ్రూప్ 1 మీద పెట్టుకొని ఇలా. సో ఇలా అయితే ఉంటుంది. ఇలా పెట్టుకున్నాక ఈ వీడియో మీద ట్యాప్ చేసుకొని దీన్ని కాపీ లేయర్ చేసుకోండి. సో కాపీ లేయర్ చేసుకున్నాక ఇక్కడ ఈ బీట్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ దీన్ని పేస్ట్ లేయర్ చేసుకోండి. సో పేస్ట్ లేయర్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది వీడియో. సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, సో ఎక్స్ట్రా పార్ట్ అనేది మీరు కట్ చేసుకోండి. సో లేకపోతే దీన్ని లాంగ్ వర్స్ అయితే చేసుకోండి. 2 సెకండ్స్ అయితే ఉంటుంది వీడియో. 2 సెకండ్స్ వరకు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. మన బీట్ మార్క్ని బట్టి 2 సెకండ్స్ వరకు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో దీని అయితే ఇక్కడ పెట్టుకుందాం. అండ్ మళ్ళీ దీన్ని కాపీ లేయర్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి పేస్ట్ లేయర్ చేసుకోండి. సో ఇలా అయితే బాగా అయితే ఉంటుంది. ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. సో కట్ చేసుకొని దీని కిందికి అయితే తీసుకురండి. ఇలా అయితే పెట్టుకోండి. సో ఈ వీడియో ఎండింగ్ వరకు కూడా ఈ యొక్క వీడియో ఉంది కదా, సో వీడియో ఎఫెక్ట్, సో దీని అంతా కూడా ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకొని బాగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ, సో ఇక్కడ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్లో ఇక్కడ గ్లో అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది. సో దీని అయితే ఆన్ చేసుకోండి, చాలా బాగా అయితే ఉంటుంది. సో చూడండి ఇలా బ్లూ కలర్ అయితే ఉంటుంది. సో మీరు ఎఫెక్ట్కి వెళ్ళేసి ఎఫెక్ట్ ఆప్షన్లో కలర్ అనేది చేంజ్ చేసుకోండి, ఇంకా బాగా అయితే ఉంటుంది. సో మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. నేనైతే బ్లూ పెట్టాను. సో మీకు ఇంకా ఏమైనా ఎల్లో ఆరెంజ్ ఇలా ఉంటుంది కదా, సో మీకు ఇష్టమైన కలర్ అయితే పెట్టుకోండి. ఇక్కడ కూడా ఆన్ చేస్తున్నాను. సో చూడండి వీడియో ఎండింగ్ వరకు కూడా ఇలా అయితే ఆన్ చేయండి, చాలా బాగా అయితే ఉంటుంది. సో చూడండి ఇలా, సో అయితే ఇలా మొత్తం అయితే ఆన్ చేసుకోండి, చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎండింగ్ వరకు కూడా మీరు మీ యొక్క పిక్స్ పెట్టుకొని నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని వీడియో అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ ఎడిటింగ్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అని టైప్ చేసుకొని ఇక్కడ క్వాలిటీ ఉంటుంది. సో ఎంత క్వాలిటీ కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని మీరు
ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.